అలంకరణ చేసి మనకి దర్శింపచేసిన వాళ్ళందరికీ చప్పట్లు కొట్టండి. అంత అందంగా అమ్మవారు కనపడటానికి ఎవరు కారణం? ఏమండి, అలంకరణ చేసిన వాళ్ళు చప్పట్లు కొట్టండి. బాగా చేశారు, సంతోషం. రేపు ఉదయం అమ్మవారికి గారెలు బూరెలు ఇక్కడే అమ్మవారి సన్నిధిలోనే వండి అమ్మవారికి 108 పుట్టల్లో సమర్పించుకోవడం జరుగుతుంది. అలాగే 9 గంటలకి మగవాళ్ళందరూ కూడా చక్క పంచా ధోతి కట్టుకున్నారండి. మళ్ళీ అదే 108 గంగా జలాలు కలశాలు పైన మారేడు దళాలు గంగాజలం పైన ఆత్మలింగేశ్వర స్వామికి తీసుకుని వెళ్ళి సమర్పించి అక్కడ అభిషేకం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా మీరందరూ పాల్గొనండి. అలాగే భోజనాది కార్యక్రమాలు ఉంటాయి. సాయంకాలం మాత్రం ఎవరు మిస్ అయినట్టే. మీరు ఇప్పుడే అందరూ ఫ్రెండ్స్కి అందరికీ కూడా స్టేటస్లో పెట్టండి, అందరికీ తెలియజేయండి. రేపు ఈవినింగ్ లలితా సహస్రనామాల్లో అద్భుతమైన నృత్య ప్రదర్శన. ఆమె ప్రపంచ ప్రఖ్యాత నర్తకి డాక్టర్ రాజేశ్వరి సాయినాథ్ అండ్ వైష్ణవి అమ్మవారిని మీ కళ్ళ ముందు దర్శింపజేసి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని కూడా తిలకిస్తే ఈ కార్యక్రమం ఆది పూర్ణాహుతితో మనకి పరిసమాప్తం అవుతుంది. మళ్ళీ 2024 అప్పుడు అమ్మవారు మరి ఏం చేయించుకుంటుందో, ఎవరితో చేయించుకుంటుందో ఇంకంతా ఆవిడ ఇష్టం. వరుసగా తర్వాత పండుగలే పండుగలు. ఇవాళ నిన్నటి వరకు శివయ్య, రేపు మళ్ళీ రేపటి నుంచి ఎవరు పైన ఉన్నటువంటి వెంకన్న, ధనుర్మాసం, గోదాదేవి, కృష్ణ పరమాత్మ, పాండురంగుడు, రకరకాలు ఇలా వరుస క్రమంలో మనం ఏడిపిస్తూనే ఉంటారు ఈ దేవతలందరూ. సుబ్రహ్మణ్య షష్ఠి ఇలా వరుస క్రమంలో మనకి అన్ని పండుగలే. ఈ పండుగలన్నీ మనల్ని దారి తప్పనివ్వకుండా ఎప్పుడు భగవత్ సేవలో నిమగ్నం కావడానికి మన ఋషులు మనందరికీ ఈ పర్వదినాలన్నీ కూడా నక్షత్ర గమనాన్ని బట్టి, కాల గమనాన్ని బట్టి మనకు ఏర్పాటు చేశారు. అటువంటి మహర్షులకు కూడా